ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలిటీలో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నుండి కొన్ని బిట్స్ చూద్దాం. ఓకే, ఇవి తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో చెప్పబడుతున్నాయి, గమనించగలరు. అటు తెలుగు వాళ్ళకి ఇటు ఇంగ్లీష్ వాళ్ళకి ఇద్దరికి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, first one, who was the chairman of the Union Power Committee of Constituent Assembly of India? భారత రాజ్యాంగ అసెంబ్లీ యూనియన్ పవర్ కమిటీ చైర్మన్ ఎవరు? ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్, బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సి సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యార్, డి పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఈస్ డి పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే, నెక్స్ట్ వన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఆన్. భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు స్వీకరించారు? ఏ 26 జనవరి 1950, 26 జనవరి 1949, సి 26 నవంబర్ 1949, డి 15th ఆగస్ట్ 1947. ఆన్సర్ ఈస్ సి 26 నవంబర్ 1949. Next question, who presided over the first meeting of the Indian Constitution Assembly? భారత రాజ్యాంగ అసెంబ్లీ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? ఏ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బి సచ్చిదానంద సిన్హా, సి బిఆర్ అంబేద్కర్, డి హెచ్వి కామత్. ఆన్సర్ ఈస్ బి సచ్చిదానంద సిన్హా. ఫోర్త్ వన్, who among the following was the advisor to the drafting committee of Constituent Assembly? ఈ క్రింది వారిలో ఎవరు రాజ్యాంగ అసెంబ్లీ ముసాదా కమిటీకి సలహాదారు? ఏ బి శివరావు, బి బిఆర్ అంబేద్కర్, సి సచ్చిదానంద సిన్హా, డి బిఎన్ రావ్. ఆన్సర్ ఈస్ డి బిఎన్ రావ్. ఫిఫ్త్ వన్, the Constituent Assembly of India started functioning from. భారత రాజ్యాంగ అసెంబ్లీ ఎప్పటి నుండి విధులు నిర్వర్తించడం ప్రారంభించింది? ఆప్షన్స్ ఏ 9th డిసెంబర్ 1946, బి 1st జనవరి 1947, సి 26th జనవరి 1947, డి 15th ఆగస్ట్ 1947. ఆన్సర్ ఈస్ ఏ 9th డిసెంబర్ 1946. Sixth one, who among the following was not a member of the Constituent Assembly? ఈ క్రింది వారిలో రాజ్యాంగ సభలో సభ్యుడు కారు ఎవరు? ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్, బి ఆచార్య జేబి కృపలాని, సి
జయప్రకాష్ నారాయణ్, డి కేఎం మున్షి. ఆన్సర్ ఈజ్ సి జయప్రకాష్ నారాయణ్. 7th one, the Constitution of India was completed on. ఎప్పుడు భారత రాజ్యాంగం పూర్తయింది? ఆప్షన్స్: ఏ ఫిబ్రవరి 11, 1948, బి నవంబర్ 26, 1949, సి జనవరి 26, 1950, డి none of the above. Answer is B, November 26, 1949. 8th one, how many sessions of the Indian Constituent Assembly were conducted for the formulation of Indian Constitution? భారత రాజ్యాంగ రూపకల్పన కోసం భారత రాజ్యాంగ సభ ఎన్ని సెషన్లను నిర్వహించింది? ఏ 7, బి 11, సి 12, డి 15. ఆన్సర్ ఈస్ బి 11. 9th one, the first day session of Indian Constituent Assembly was chaired by. భారత రాజ్యాంగ అసెంబ్లీ మొదటి రోజు సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఏ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బి బిఆర్ అంబేద్కర్, సి పండిత్ జవహర్లాల్ నెహ్రూ, డి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఆన్సర్ ఈజ్ డి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. 10th one, how much time the Constituent Assembly took to frame the Constitution of India? భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ అసెంబ్లీకి ఎంత సమయం పట్టింది? ఏ 2 years 7 months 23 days, బి 2 years 11 months 18 days, సి 3 years 4 months 14 days, డి 3 years 11 months 5 days. Answer is D, 3 years 11 months 5 days. 11th one, the Constitutional Assembly set up a drafting committee under the chairmanship of Dr. B.R. Ambedkar on. రాజ్యాంగ అసెంబ్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షన ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఆప్షన్స్: ఏ 13th December 1946, 22nd January 1947, 3rd June 1947, 29th August 1947. Answer is D, 29th August 1947. 12th one, the number of members included in the Constitution Drafting Committee was. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 7, బి 9, సి 11, డి 13. ఆన్సర్ ఏ 7. 13th one, the first session of the Constitutional Assembly was held on. రాజ్యాంగ అసెంబ్లీ యొక్క మొదటి సెషన్ ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్ ఏ 26 November 1946, బి 9 December 1946, సి 16th August 1947, డి 26 January 48. ఆప్షన్ బి 9 December 1946. 14th one,
Who proposed the preamble before the drafting committee of the Constitution? రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతాన్ని ముసాదా కమిటీ ముందు ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్స్: ఏ జవహర్లాల్ నెహ్రూ, బి బిఆర్ అంబేద్కర్, సి బిఎన్ రావ్, డి మహాత్మా గాంధీ. ఆప్షన్ ఈస్ ఏ జవహర్లాల్ నెహ్రూ. 15th. Who was the president of the Constituent Assembly of Independent India? భారత స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్: ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి రాజగోపాలాచారి, ఆప్షన్ డి కేఎం మున్సి. ఆన్సర్ ఇస్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.